ప్రతి దగ్గర చట్ట ఉల్లంఘన జరుగుతోంది, శాసన ఉల్లంఘన జరుగుతోంది, వాళ్ళు ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు నిన్న మీరు అసెంబ్లీ ఇప్పుడు మండలంలో నిన్న జరిగింది మీరు చూస్తే లఘు చర్చకు వారు నోటీస్ ఇచ్చారు. రూల్ నెంబర్ 193 లోక్సభ రూల్ నెంబర్ తో ప్రకారం వాళ్ళు నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇచ్చినప్పుడు ఏం చెప్పారండి? దాంట్లో ఉన్న రూల్ ప్రకారం ఏంటి? ఇప్పుడు మినిస్టర్, కన్సర్న్ మినిస్టర్ ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. అతను ముందని ఇవ్వచ్చు, లేదంటే లాస్ట్ లో ఆన్సర్ అని చెప్పచ్చు. అది గవర్నమెంట్ ఇష్టము. సో మినిస్టరు ఒక 20 పేజీల ఏదైతే ఎస్సీ దర్యాప్తు జరిగిందో ఈ కల్తీ నెయ్యి మీద, దీనికి సంబంధించి ఒక 20 పేజీల దానికి సంబంధించిన ఒక ఇది తయారు చేసి, డీటెయిల్స్ తయారు చేసి ఆ ప్రతి వ్యక్తికి, ప్రతి ఎమ్మెల్సీకి అందించారు. తర్వాత ఆయన స్టేట్మెంట్ ఇవ్వడానికి లేచినప్పుడు తూమాటి మాధవరావు గారు ఆయన అడ్డుకోవడం వాస్తవం కాదా? ఇది ఎవరి తప్పు? తూమాటి మాధవరావు గారు అడ్డుకున్నప్పుడు అట్లాగే ఆనం రామారెడ్డి గారు ఎంత సాత్వికుడండి, ఎవరి మీదకైనా గలాటపోయేవాడేనా? మరి అలాంటి వ్యక్తి మీదకి మాధవరావు గారు దాడికి ప్రయత్నం చేసినప్పుడు ఈయన కూడా రా చూసుకుందామనే లెవెల్ పోయిందంటే ఏ స్థాయిలో శేఖర్ రెడ్డి గారు చట్టసభల్లో ఈ మధ్య శేఖర్ రెడ్డి గారు మీరు చెప్పింది కరెక్ట్. చట్టసభల్లో ఈ మధ్య రకరకాల విన్యాసాలు జరుగుతున్నాయి. అయినప్పటికీ కూడా ఒక సీనియర్ లీడర్గా సంయమనం పాటించాలి. డైరెక్ట్గా ఒక మతాన్ని చూపుతూ మీరు క్రిస్టియన్ అని అడగొచ్చా? డైరెక్ట్గా చెప్పండి దాని గురించి. మీరు బొత్స సత్యనారాయణ గారు ఈ 3 రాజధాని బిల్లుల్ని ఆ రోజు మండలంలో పాస్ కాకుండా ఎన్నిక పంపించినప్పుడు ఆ రోజు ఇదే బొత్స సత్యనారాయణ గారు మీరు చెప్తారు కదా సీనియర్ లీడర్ అని. ఇప్పుడు ఆ లీడరు ఎంత అన్యాయంగా మాట్లాడా? నువ్వు సాయిబు పుత్రుడు, నువ్వు ఈ పుత్రుడు ఎన్ని మాట్లాడండి? నీకు అసలు విచక్షణ జ్ఞానం ఉందా? నీకు మద్దులు చేసావా? నువ్వు ఎవరి దయాదక్షల మీద ఆధారపడి పని చేస్తున్నావు? నువ్వు తెలుగుదేశానికి తొత్తువా? నా దగ్గర ఉందండి, నేను చూపిస్తా. నా దగ్గర ఇప్పుడు దాన్ని సాక్ష్యంగా పెట్టుకుని మాట్లాడుతున్నా. బొత్స సత్యనారాయణ గారు మాట్లాడింది మ్యాంగో న్యూస్ క్లియర్ కట్ గా ఉంది. బొత్స సత్యనారాయణ మాట్లాడింది. ఎవరు మాట్లాడినా తప్పే కదా సార్. మీరు మీ నేత మాట్లాడిన దాని గురించి చెప్పండి ముందు. నేను అంటున్నా సార్, ఒకటి అదే, అందుకనే నేను ముందు నుంచి వచ్చా సార్. ఇప్పుడు వాళ్ళు వెళ్ళలేక వచ్చారు, ఏపీ స్పీకర్ పోడియం దగ్గరికి వచ్చారు, రకరకాల దౌర్జన్యాలు చేశారు, చొక్కాలు పట్టుకునే పరిస్థితి. దేనికి సార్? ఏం ప్రాబ్లం ఉంది? ఇప్పుడు ఆనం రామనాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇస్తారు, అయిన తర్వాత మీ పడి మేము మాట్లాడండి. మీరు ఏం మాట్లాడే వినడానికి సిద్ధంగా ఉన్నాం, దానికి ఆన్సర్ ఇచ్చడానికి మేము మాట్లాడుతున్నాం కదా, ఇంకా తేడా ఎక్కడుంది? తర్వాత నారా లోకేష్ గారు లేచి ఆయన మాట్లాడబోయారు. ఆయన ఏం చెప్పారు సార్? అసలు కల్తీలో నెయ్యే లేదంటాడు ఆయన. తోమాడి మాధవరావు గారు ఏం మాట్లాడాలి సార్? వాళ్ళ ఒక పక్క కరుణాకర్ రెడ్డి గారు క్లియర్ గా ఒప్పుకున్నారు, అయ్యా కల్తీ జరిగిన వాస్తవం, కానీ దీంట్లో అనిమల్ ఫ్యాట్స్ లేవు కదా, మీరు ఎట్లా అన్నారని ఆయన అంటున్నారు. వైఎస్ సుబ్బారెడ్డి గారు కదా అదే మాట మాట్లాడారు. ఇప్పుడు అందరూ పెద్ద నాయకులంతా వాళ్ళ నాయకులు అదే మాట్లాడతారు. మరి తూమాటి మాధవరావు గారు అసలు కల్తీనే జరగలేదని మాట్లాడతాడు అసెంబ్లీలో. ఇప్పుడు ఈ మాదిరిగా మాట్లాడితే ఫ్రస్ట్రేట్ గారా? ఆఖరికి నారా లోకేష్ గారు ఏమన్నారు? అయ్యా డేట్ టైం ఫిక్స్ చేసుకో, నీకు దేవుడే గుణపాఠం చెప్తాడనే పరిస్థితికి మాట్లాడించాల్సిన అవసరం ఏముంది సార్? నేను అంటున్నా ఓకే. ఇప్పుడు రీసెంట్ గా సోము వీర్రాజు గారు ఎంత పెద్ద మనిషి అండి కదా, ఆయన లేస్తే ఆయన మాట్లాడించారా? ఆయన భంగపడ్డారండి, మండలి చైర్మన్ భంగపడ్డా సార్, వాళ్ళు ఆపండి నేను మాట్లాడతారని మాట్లాడించారా సార్? ఎంతసేపు వైసీపీ ఎమ్మెల్యేలకు తాము మాట్లాడింది ప్రజలు వినాలి, ఇంకెవరు మాట్లాడు. చెప్పండి, వైసీపీ పరిస్థితి అలా ఉంటే గత మాజీ మంత్రులుగా ఉన్న రోజా గారు కావచ్చు, లేదంటే పేరుని నాని గారు కావచ్చు, ఇప్పటికే ఆల్రెడీ ఆన్ ద ఫీల్డ్ ఉన్నారు. ఇప్పుడు మీకు కొరకరాని కొయ్యగా డైరెక్ట్గా మీ చంద్రబాబు నాయుడు గారిని మరి టార్గెట్ చేసి మాట్లాడే కొడాలి నాని గారు కూడా ఎంట్రీ ఇచ్చారు. ఈ నేతలు మాట్లాడితే మీ పరిస్థితి ఏంటి? ఎంత పీక్స్కి వెళ్తే మాట్లాడాల్సి వచ్చింది అచ్చెన్నాయుడు గారు? ఇప్పుడు ఒక మండలి చైర్మన్ అంతగా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? వైసీపీ ఒక పార్టీని ఎంతకు వెళ్ళినా కూడా అలా మాట్లాడకూడదు కదా సార్, అది ఎందుకు చెప్పట్లేదు మీరు? సార్ ఒకటి సార్, ఇప్పుడు ఇన్ని రోజులు గమనించారు, గత కొన్ని రోజులుగా మండలి చైర్మన్ ఎలా ప్రవర్తిస్తున్నాడు సార్? నేను అడుగుతున్నా, వైసీపీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు, ఎందుకు ఆమోదించారండి? వాళ్ళు మేము మా అవసరాల కోసం మీరు రాజీనామా చేశాం, ఇది మా నిర్ణయం, దీని మీద ఎక్కడా ఫోర్స్ లేదు, దయచేసి మీరు ఆమోదించాలని ఇప్పుడు 3 సార్లు తెచ్చారండి. ఇంకెన్నిసార్లు కలవమంటారు? ఎందుకు ఆయన దాన్ని ఆమోదించరు? ఇప్పుడు ఎందుకు చర్చకి ఎందుకు అందరికి అవకాశం ఇవ్వరు?
ఎందుకు వైసీపీ ఎమ్మెల్యేలు ఈ మాదిరి దౌర్జన్యం చేస్తా ఉంటే ఆయన ఎందుకు వాళ్ళ కాపలా కాస్తున్నాడు? ఇప్పుడు ఇవన్నీ ఆలోచించారు కదా అందరూ కూడా. రైట్. సార్ ఇప్పుడు ప్రభుత్వానికి ఎంత హక్కు Right. ఉందో ప్రతిపక్ష పార్టీ కూడా హక్కు ఉంటుంది, నీకు కాదనట్లా. కానీ కేవలం ప్రతిపక్ష పార్టీనే సార్ ఒకటి సార్ సిట్టు దర్యాప్తు మీద మాడాలన్నారు. అసలు సిట్టు దర్యాప్తు మీద ఏమైనా మాడారా? ఎంతసేపు హెరిటేజ్, కుందాపూరు, షోలాపూరు, ఇంకొక పూరే. అయినా మేమే బాధపడలా, మాట్లాడడానికి చెప్పాం. సార్ ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్. ఎంతసేపు అసలు విషయాన్ని పక్కన పెట్టి మీరు అనిమల్ ఫ్యాట్స్ అన్నారు, హెరిటేజ్ ఇందాపూర్తో కమర్షియల్ లింక్స్ ఉన్నాయంటారు, ఇంకా ఇంకోటి ఏదో నిన్న బిఆర్ నాయుడు గారు లైన్ తెచ్చారు. ఇప్పుడు రకరకాలుగా సార్ ఇదంతా ఏంటంటే ఇప్పుడు వన్ మెన్ కమిషన్. సార్ బిఆర్ నాయుడు గారు కూడా డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారిని మీరు క్రిస్టియను, మీకు దమ్ముంటే మీ యొక్క వైఫ్ని తీసుకుని ఎప్పుడన్నా పట్టు వస్త్రాలు సమర్పించారా? మీరు ఒక డిక్లరేషన్ ఇచ్చారు, డైరెక్ట్ అటాక్ చేశారు. ఎలా చూడాలి? డైరెక్ట్గా ఇలా క్రిస్టియను, ముస్లిము, హిందూ అని మాట్లాడుకుంటే పరిస్థితులు ఎలా వస్తాయి అంటారు అసలు? సార్ ఇప్పుడు గత నెల నుంచి కూడా మనం ఇదే మాట్లాడుతున్నాం. ఇప్పుడు నా పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారు సార్? ఒక చిన్న మాట అడుగుతా నేను. ఒక మాస్క్ దగ్గర ఎక్కడైనా, ఇప్పుడు లక్ష్మణరావు గారు కూడా ఉన్నారు, నేను ఓపెన్గా అడుగుతా, ఒక మాస్క్ దగ్గర ఎక్కడైనా మీరు ఒక స్పీకర్ పెట్టండి చూద్దాం. ఒక మాస్క్ ముందర ఏదైనా స్పీకర్లో ఒక ఏదైనా పాట వినిపించాలి చూద్దాం. వాళ్ళు ఒప్పుకుంటారా? సార్ వేల లక్షల మంది రోడ్ల మీదకి వస్తారు ముస్లిమ్స్, అట్లాగే క్రిస్టియన్స్ వస్తారండి. మరి హిందువులకి ఇంత అన్యాయం జరుగుతా అంటే వాళ్ళు మాట్లాడరా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమన్నారు మొన్న అసెంబ్లీలో, అయ్యా ఇంత అన్యాయాలు జరుగుతా ఉంటే హిందువులకి ఎందుకు మీరు ఒక యూనిటెడ్ గా రావట్లేదు, ఎందుకు కలిసి మీరు పోరాడట్లేదు అని అడుగుతారండి. ఎవరైనా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎవరైనా మాడే మాట అదే కదా. ఇప్పుడు లక్ష్మణరావు గారు కూడా హిందువే కదా, నేను హిందువునే, మీరు హిందువునే, మన జనసేన నాయకులు కూడా హిందువే. ఏం మనకు ఆ మాత్రం ఫీలింగ్స్ ఉండవా? ఒక మాస్క్ ముందర ఒక స్పీకర్ పెడితేనే అంత దాడికి వస్తున్నారే ముస్లింస్. మనం ఎందుకండి ఇంత దౌర్భాగ్యంలో ఉన్నాము? ఇప్పుడు పార్టీలు ఏదైనా ఉండొచ్చు, నేను అంటున్నా పార్టీలు ఏదైనా కానివ్వండి, మీరు వైసీపీ రిలీజన్స్ ఉంటాయి, ఇంకో చేసే ఉంటారు, కానీ మత విశ్వాసాలతో ఇలా ఆడుకుంటుంటే దీంట్లో టైం ఎక్కడండి? ఇప్పుడు అదే కదా మాట్లాడుతున్నాం అందరము. సార్ ఇప్పుడు వింత పోకల్లో పోతున్నది రాజకీయము కాబట్టే మతం అనేది ముందుకు వచ్చింది. సార్ ఇప్పుడు సిఎఫ్టిఆర్ఏ రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా ఎందుకు తొక్కి పెట్టారు 2022లో? ఏమి కుట్ర ఉంది వెనకల? ఏ విదేశీ మిషనరీల రైట్ శేఖర్ రెడ్డి గారు, ఒకటి నేను ఇందాక నుంచి అడిగేది మీరు దానికి కూడా చెప్పాలి. ఎవరైతే మీరు వైసీపీ ఫైర్ బ్రాండ్స్గా పేరున్నారో గత మంత్రులు ఎవరైతే ఉన్నారో, మాజీ మంత్రులు, వైసీపీ నేతలు, వారు మాట్లాడినప్పటికీ కూడా వాళ్ళు మాట్లాడిన మాటలు సరిగ్గా లేనప్పటికీ కూడా ఎందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోలేకపోతుంది అని అడిగే వారికి మీరు ఏం చెప్తారు? కొడాలి నాని గారు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. మీరు వాళ్ళు మాట్లాడితే మీ ప్రభుత్వం తట్టుకోగలుగుతుందా? ప్రధానంగా టీడీపీ ఎందుకు మౌనంగా ఉంటుంది? ఏం చెప్తారు? సార్ వినపడుతుందా? ఎస్ వినపడుతుంది, కంటిన్యూ చేయండి. సార్ నాకు 2 నిమిషాలు టైం ఇవ్వండి. సార్ ఇదే కొడాలి నాని గారు ఎలక్షన్ ముందర ఎంత ఘోరంగా మాట్లాడండి. లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఎప్పుడన్నా పేరు పెట్టి మాట్లాడాడు సార్? ఎప్పుడు ఒరే 420, 840, 960 ఏదైనా సరే ఆయన ఇష్టం. కానీ అలాంటి వ్యక్తి ఏం మాట్లాడాడు సార్? దమ్ముంటే మా ముగ్గులో టచ్ చేయండి ఎవరైనా, మీరు ఎలక్షన్ తర్వాత మీరు గెలిస్తే అన్నాడు. ఏమయ్యాడు సార్ ఆయన? గుండెను అరచేతిలో పెట్టుకుని బొంబాయి పారిపోయినాడు. ఈయనతో తిరిగిన పాపానికి ఆయన వల్లభనేని వంశీ గారు ఆయన ఘోరంగా జైలు పోయారు. జైలు పోయి బయటకు వచ్చేటప్పుడు రూపురేఖలే మారిపోయాయండి. ఇది కేవలం కొడాలి నానితో తిరగడం వల్లే కదా. కొడాలి నానితో తిరగడం వల్ల సార్ ఒక 10 మంచి యాపిల్స్ లో సార్ ఒక బ్యాడ్ యాపిల్లో 10 మంచి యాపిల్స్ పెడితే అవి కూడా బ్యాడ్ అవుతాయంట. అట్లాగా వల్లభనేని వంశీ గారు ఆయన క్రమ కొద్ది జైలు పోయి ఈరోజు ఎట్లా దారుణంగా తయారాడు? పేర్ని నాని గారు ఏమంటే భార్యను అడ్డు పెట్టుకుని ఒక గోదాములో వీళ్ళ బియ్యం అమ్ముతూ ఉంటే బియ్యం దొంగతనం చేస్తే ఆఖరి సార్ ఇక్కడ అందరూ ఆలోచించాలి, లక్ష్మణరావు గారు కూడా ఆలోచించాలి. ఆడవారని చెప్పి కేసు పెట్టకుండా జైలు పంపకుండా చంద్రబాబు నాయుడు గారు మంచితనం చూపించారండి. లేదు నిజంగా పేర్ని నాని గారి వైఫ్ జైలుకు పోతే ఆయన పరిస్థితి ఏందండి? ఈయన నేను పెద్ద కింకాంగ్ను పెద్ద రాజకీయవేత్తని మాట్లాడతాడే పేర్ని నాని గారు. భార్య జైలుకు పోతే ఎంత దారుణమైన పరిస్థితి ఆయనకు, ఎంత ఇజ్జత్తు ప్రాబ్లం అండి, అది ఆత్మహత్య చేసుకునే పరిస్థితి అండి. అలాంటి వ్యక్తి కాపాడితే చంద్రబాబు నాయుడు గారు ఆడవారిని మనం జైలుకు పంపకూడదని ఒక నియమం పెట్టుకొని ఆయన చేస్తూ ఉంటే పేర్ని నాని గారు కూడా ఆయన సూక్తులు చెప్తారు. ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఏమంటే ఆయన తిట్టిన మాట వాస్తవము, ప్రజల్లో తిట్టాడు. ఇప్పుడు సార్ ఇప్పుడు అక్కడ గుంటూరులో తెలుగుదేశం పార్టీ నాయకులు వైసీపీ